మామూలుగా లేదు. ట్రైలర్ వచ్చినాక టీజర్ వచ్చినాక ఇండియా షేక్ అవుతుంది. కొడితే 1 mm రావాలి మినిమం ఉంటుంది ఎన్టీఆర్ అన్నతోటి చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మొత్తం యూట్యూబర్స్కి అందరికి చెప్తున్నా అన్న, ఎన్టీఆర్ అన్న ఎట్లా చూపిస్తున్నా అంటే కొరటాల శివ ఇండియా షేక్ కావాలి అంతే. హాలీవుడ్ మినిమం పోతుంది అన్న మా అన్నదైతే అంతే. పక్కా అన్న బాలీవుడ్ వాళ్ళకు ఇట్లా వనకాలే మా అన్న దేవరా చూస్తే ప్రతి దాంట్లో మా పక్క ఇట్లా గద వనకాలే. ఇండియా మొత్తం గద వనకాలే మా దేవరా చూస్తే. ఎన్టీఆర్ అంటే మినిమం ఉంటుంది అన్న, చూసుకోండి 1 mm కొట్టేయాలి అంతే. ఎలా అనిపించింది గూస్ బంప్స్ అన్న, పక్క గూస్ బంప్స్ వస్తాయి. పక్క ట్రైలర్ వచ్చినాక ఇక్కడ మినిమం ఉంటుంది. గ్లిమ్సే ఇట్లా ఇచ్చిన అంటే ట్రైలర్ వచ్చినాక మినిమం ఇస్తుంది. మినిమం అంటే మినిమం ఉంటుంది అన్నతోటి. ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ఫైట్ సీన్ అన్న నరుకుడేందన్న అసలు. మొత్తం దాంట్లో ఒక డైలాగ్ ఉందన్న, ఈ సముద్రం నెత్తురు చేపల కంటే నెత్తుర్ని కత్తుర్ని ఎక్కువ చూసి ఉంటుంది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటే ఒక డైలాగ్ ఇచ్చిన గ్లిమ్స్లోనే. ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న డైలాగ్ ఇంటనే. మినిమం ఉంది అంటే కొరటాల శివది. ఇంకా కొరటాల శివ డైరెక్షన్ లోనే అన్న మా ఓన్లీ ఇంత మంచి వచ్చింది అంటే మినిమం ఉంటుంది అన్న. సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది కదా, ఇది ఎలా ఉంటుంది? దీంతో కొట్టేస్తామన్న మినిమం. ఎన్టీఆర్ అందుకే పట్టుకుండు కొరటాల శివ మామూలుడు కాదు, అందుకే ఎన్టీఆర్ అన్నతో నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నతో పెట్టుకుని ప్రాజెక్టు. అంటే ఎన్టీఆర్ ది లాస్ట్ సినిమా వచ్చేసి RRR కదా, దాన్ని ఏమన్నా రికార్డ్ బ్రేక్ చేసేది ఉంటుంది? పక్క బ్రేక్ చేస్తుంది అన్న, పక్క బ్రేక్ చేస్తుంది. దేవర పక్క బ్రేక్ చేస్తుంది 100% చెప్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫుల్ మిల్స్, ఇట్లా మిల్స్ కాదు బిర్యానీ, దమ్ బిర్యానీ అన్న. ఓకే, థ్యాంక్ యూ.